అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కళ్ళు, సారా, విస్కీ, బ్రాండీ అన్నీ కూడా ఏమి చాలా కుటుంబం చూస్తుంది కూడా కుటుంబం చూస్తుంది. 5 లక్షలు కాకుండా 10 లక్షలు బీమా పెంచే కార్యక్రమం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చేస్తూ మీకు మీ పిల్లల చదువులకు సంబంధించి, మీ ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మీకు ఎక్కువ పైసలు ఖర్చు పెట్టకుండా మంచి చదువు ఎట్లా వస్తాయో నేను దాన్ని చూపించి చేయించి ఏర్పాటు చేస్తా. ఎవరు బాధపడాల్సిన అవసరం చెప్పి మనం చేసుకుంటూ ఇంకా ఇతర విషయాలు కూడా వితున్నాయో వాటిల్లో కూడా నేను ప్రతి నిత్యం కూడా మీకు సారు మన మామిడి చెట్టు ఎక్కి మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం సార్. సార్ నేను ఎందుకు మామిడి చెట్టు తెలుసా మీకు? నేను ఎందుకు మామిడి బాయ్ నేను మామిడి చెట్టు ఎక్కి ఎందుకు మాట్లాడు తెలుసా మీకు? నేను వినమ్మా, నేను 9వ ఎవరు మాట్లాడేది, నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు ఇలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత కొడంగల్లో 9వ తరగతి చదువుతున్నప్పుడు నేను 9వ తరగతి కొడంగల్ లేనా. మా అన్న డాక్టర్ పని చేస్తుండే, ఆయన ఎక్కడ తీసుకుపోతే అక్కడ పోయి చదువుకునేది. ఆ 9వ చదువుతున్నప్పుడు ఎండాకాలం పూట ఆ పరీక్ష సందర్భంలో పిల్లలందరూ కలిసి ఆ రోడ్డెంబడి పెద్ద చెట్టు ఉండేది. చాలా ఒక చెట్టు మీద కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ కూర్చొని ఆ ధ్యాసకు వచ్చి చెట్టు ఎక్కి వేరేం లేదు. అంటే అనుభూతి ఒకసారి ధ్యాస చేసుకుంటుంది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ పెద్ద మేరతో గెలవబోతా ఉంది. అట్లాగే రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో 14 స్థానాలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. కారణం ఏంటంటే గడచిన 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చూసిన తర్వాత ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి 10 సంవత్సరాల కింద చెప్పినటువంటి ఏ హామీలు కూడా నిలబెట్టుకునే కారణంగా ప్రజలకు విసుగు చెందే ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అట్లాగే పార్లమెంటు అదే నిర్ణయంతో ప్రజలు ఉన్నారు. రెండవది అభ్యర్థుల పరంగా చూస్తే కూడా ఈ నాగర్కర్నూలు పార్లమెంట్లో మల్లు రవి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఏ రోజును కూడా బీఫారా రాలేదని, టికెట్ రాని ఏ రోజు కూడా పదవులు ఆశించా కూడా ఒక నిబద్ధతతోటి కాంగ్రెస్ పార్టీ పనిచేసిన వ్యక్తి. గతంలో 2 పర్యాయాలు ఎంపీ ఉండి అనుభవం ఉన్న వ్యక్తి. అవతల వైపున చూస్తే బీజేపీ పార్టీ చూస్తే రాములు బీజేపీ ఇలా బీఆర్ఎస్ ఎంపీ ఉండి కొడుకుని బీజేపీ పెట్టి బీజేపీ ఎంపీ ప్రచారం చేస్తారు. రాములు గడిచి 5 సంవత్సరాలు ఎంపీ ఉండి ఏ రోజును కూడా పార్లమెంటులో నోరు విప్పి ఒక పల్లెట మాట మాట్లాడాలి. బయట మాట్లాడలే, లోపల మాట్లాడే ఒక పని చేసిన కూడా లేదు. డూడు బసం లేక ఉన్నాడు, లాభం లేదు. అట్లాగే అందుకని ఇలా బీజేపీ గడిచిన 10 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రానికి గ్రామాలు కానీ ఏమి వాళ్ళు చేసినవి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి కేవలం అక్షంతలు ఇచ్చి మాకు ఓటేనట్టు. ఈ అక్షంతలు ఉద్యోగాలు ఇవ్వవు, ఈ అక్షంతలు ఇల్లు కట్టియవు, ఈ అక్షంతలు పెన్షన్ తీసుకురావు. కాబట్టి ఇవన్నీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఓటు అడిగే హక్కు లేదు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి చూస్తే మొన్నటిదాకా ప్రవీణ్ కుమార్ గొప్పగా ఉద్ధరిస్తా చేస్తానని బీఎస్పీ పార్టీలో ఉంది. కేసీఆర్ లంగా దొంగ అవినీతి పరుడని, ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిందని, కుటుంబ పరిపాలనని 1000 కోట్లు దోపిడీ చెప్పని విమర్శించి మళ్ళీ ఆయన పంచనే చేయడం. సో ఆయనకు నిబంధన ఎక్కడ ఉంది మనం మాట్లాడడానికి? కాబట్టి ఏ లెక్క ప్రకారం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ప్రకారం చూసినా రాష్ట్ర ప్రజలు ఈసారి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసి రుణం తీర్చుకోవాలని చూస్తూ ఉన్నాం. సో కాబట్టి పార్టీల ప్రకారం చూసినా, అభివృద్ధి ప్రకారం చూసినా, అభ్యర్థుల ప్రకారం చూసినా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకారం చూసినా, ఏ లెక్క ప్రకారం చూసినా కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు ఉంది. కాబట్టి ఇంకోటి లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే 6 గ్యారెంటీలు 4 గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది. గతంలో కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ రాదు, రైతు భరోసా రాదు, నీళ్లు రావు అని రకరకాల బోగస్ మాట మాట్లాడు. అన్నీ వచ్చినాయి. రైతు భరోసా వచ్చింది, కరెంట్ వస్తూ ఉంది,
తాగునీళ్ళు వస్తూ ఉన్నాయి, పెన్షన్లు వస్తూ ఉన్నాయి, పెట్రోల్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఇస్తూ మళ్ళీ 6 గ్యారెంటీలు గ్యాస్ 500 రూపాయల గ్యాస్ కావచ్చు, ఇలా మహిళలకు ఆర్టీసీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.